కాయలు కాసే చెట్టుని కళ్ళకద్దుకుంటారు, ఆకులు రాలే చెట్టుని అలుసుగా చూస్తారు అన్నట్టు ఈ రోజు మా ఆయనకి సంపాదన లేదనే కదా అందరూ ఆయన్ని చిన్న చూపు చూస్తున్నారు. ఆస్తులు అంతస్తులు ఉన్నప్పుడు నా కొడుకు అన్నారు. ఆస్తులు అంతస్తులు పోయేసరికి 500 రూపాయల దగ్గర అర్థం పర్థం లేని నానా అర్థాలు తీస్తూ దొంగను చూసినట్టు చూస్తున్నారు. లలిత, నువ్వు ఊరుకుంటావా? ఇక్కడ ఎవరూ కూడా నీ భర్తను వేలెత్తి చూపించలేదు, తప్పు చేశాడని నిందలు వేయడం లేదు. నింద వేశారు నాన్న, నింద వేశారు. నన్నొక దొంగలా చూశారు. దోపిడీ చేసుకుపోయే వాళ్ళ చూశారు. అందుకే నేను ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు. రేపే నా భార్యతోనూ బిడ్డతోనూ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. బావగారు, ఏంటిదంతా? ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి, అనవసరమైన పంతాలకి పోకండి. చిన్న అపార్థం వల్ల మన మధ్య ఇంతలా అగ్గి రేగనివ్వకండి. అమ్మ మహాతల్లి, నువ్వు కాసేపు నిశ్శబ్దంగా ఉంటావా? మా కుటుంబం జోలికి రాకుండా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తావా? ఏంటి రాహుల్ ఆ మాటలు? అక్కడికి అభి మన కుటుంబం కాదన్నట్టు